దినేష్ అన్న స్వర్గస్థులు అవ్వడం జరిగింది. ఏం జరిగిందన్న అసలు? అనారోగ్యం ఒకటి అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి డ్రింకింగ్ ఆల్కహాల్. ఏమైంది తనకి అంటే పోతాజ్ వేసేటప్పుడు తాగడము, ఇదొక దినేష్ అన్న మనందరూ వదిలిపోవడము ఒక చాలా బాధాకరమైన విషయము. ఇంకోటి శివుడి గెటప్ కూడా తనే వేశారు కదండి పద్మారావు సార్ దగ్గర. పోతరాజు వేషం వేసినప్పుడు ఏమైనా దుష్ట శక్తులు ఏమైనా అటాక్ చేయడం కానీ ఏమైనా నర్వస్ ఫీల్ కావడం జరుగుతుంటుందా? మనల్ని చూడగానే వీడా అనేవాళ్ళు ఉన్నారు. ఈజ్ ఎనీ కోడ్ ఫాలోయింగ్ భగవద్గీతాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు కదా. పోతరాజు లైఫ్ అసలు ఎలా ఉంటుంది సార్? అసలు చూస్తే కనుక చాలా వరకు బోనాలు ఇవన్నప్పుడే వాళ్ళు కనిపిస్తారు, తర్వాత వాళ్ళు అసలు మన కనిపించారు, ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోరు చెప్పాలంటే. ఎలా ఉంటుంది వీళ్ళ? దట్స్ ట్రూ. యాక్చువల్లీ ఏంటంటే పోతరాజు అనేది ఒకప్పట్లో డ్యూరింగ్ రెవిలియన్స్ టైం రైట్, అప్పుడు విలేజెస్లో బోనాలు జాతరలు బాగా నడిపించేవాళ్ళు కాబట్టి అప్పుడు కులానికి కులవృత్తి అనమాట. సో పోతరాజు అనేసరికి ఊరికో పోతరాజు ఉండేవాడు. అండ్ ఆ ఊర్లో ఏదైనా పండుగ జరిగినప్పుడు, ఆ గావులు పడుతున్నప్పుడు ఆ పోతరాజుని మాత్రమే. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదో సోషల్ వర్కులు చేసుకోను, లేకపోతే డైలీ వేజెస్ లైక్ పెయింటర్స్, తర్వాత రిక్షా నడిపించడం, ఆటో ఇలాంటి వృత్తులు చేస్తున్నారు. అదేమైపోయిందంటే డే టు డే దట్ బికేమ్ ఎ ట్రెండ్. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆల్సో స్టార్టెడ్ వర్షిపింగ్. అమ్మవారి పైన ఎక్కువ నమ్మకంతో కొంతమంది ఏంటంటే మొక్కుకునేవాళ్ళు, నాకు ఇలా జరిగితే నేను పోతరాజు వేస్తా రైట్. ఒక సిస్టర్కి ఒక బ్రదర్గా నేను ఆ పోతరాజు వేషధారణం చేసి నేను అమ్మవారిని ఊరేగింపు తీసుకొని పోతా అని. తర్వాత పలహారం బండిలు దగ్గర పోతరాజులు. ఇప్పుడు ఇంకోటి పోగు ఏమైపోయిందంటే సినిమాస్లలో ఇప్పుడు విధాల మూవీస్లలో అదొక పాత్రలాగా అయిపోయింది. దానిలో పోతరాజులు కావాలంటే మన పోతరాలే వెళ్తున్నారు, వేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం స్పెషల్లీ ఈ గుడికి గావపోతలు ఇప్పుడు దినేష్ అన్న లాంటి వాళ్ళు గుడికి స్పెసిఫికలీ ఆ టైంలో ఆషాఢం టైంలో అప్పుడే కనిపిస్తారు. అండ్ రాదర్ దెన్ టైం గుడికి ఏమైనా సేవ కార్యక్రమాలు ఉన్నా, గుడికి ఏదైనా లైక్ వాలంటరీగా వర్క్ చేసేది ఉన్నా పోయి వర్క్ చేసేవాళ్ళు. అలా అంటే ఓన్లీ ఆషాఢం టైంలో పోవాలి చేయాలని ఏం లేదు. దే యూస్ టు హ్యావ్ హక్కు, ఆ గుడిలో ఒక హక్కు ఉండేది. వాళ్ళ తర్వాత వాళ్ళ బాబు, లైక్ జనరేషన్ టు జనరేషన్ ఇట్ కీప్స్ ఫాలోయింగ్. ఓకే, అంటే ఊరికి ఒక పోతరాజు అనేది ఎలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, ఎలాంటి లక్షణాలు ఉండాలి వాళ్ళకి, ఏమి ఉండాలి మెయిన్లీ? ఇప్పుడు పూర్వీక కాలం నుంచి ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ కులానికి వృత్తిలాగా ఏ విధంగా అయితే ఇప్పుడు రంగానికి ఏర్పులోలు రైట్, తర్వాత బలిగంప రైట్, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో పాత్రలు అవిటికి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి ఇచ్చారు అనమాట. ఆ విధంగా సర్టన్ గ్రామ దేవతలకి పెద్ద టెంపుల్స్కి, ఊర్లో పెద్ద టెంపుల్స్కి ఈ విధంగా వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్కి అప్పచెప్పారనమాట. సో ఆ ఫ్యామిలీ ఏదైతే రెస్పాన్సిబుల్ ఉంటుందో ఆ గుడి స్ట్రక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ దాన్ని ఆ గుడి నడిపించడం, దాంట్లో ఎవరైతే ఫ్యామిలీస్ అక్కడ మేజర్లీ ఇన్వాల్వ్ ఉంటారో వాళ్ళ దానిలో నుంచే వాళ్ళ పర్సన్స్ సెలెక్ట్ అయి ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇప్పుడు దినేష్ అన్న వాళ్ళ ఫాదర్ అనుకోండి, దినేష్ అన్న ఆయన ఫాదర్ తర్వాత దినేష్ అన్న. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దినేష్ అన్న నుంచే స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళ ఇంట్లో అక్కడ అంతకుముందు ఎవరు లేకుండే, ఎప్పుడైతే గుడి పోతరాజు చనిపోయారో బాలరాజ్ పోతరాజు అని, తన తర్వాత ఇక దినేష్ అన్న ఈ వాజ్ అ పర్సన్ అక్కడ గావు తీసుకునేది. ఇప్పుడు తన తర్వాత ఇప్పుడు తన బాబు ఉన్నాడు మనీ, అండ్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఈజ్ మచ్ ఇంట్రెస్టెడ్. తన తర్వాత తన ప్లేస్ తీసుకుంటే తెలియదు. బట్ అట్ ద సేమ్ టైం దినేష్ అన్నతో పాటు వాళ్ళ షాగిరత్ కూడా వేసారు. వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ వేసేవాళ్ళు. తర్వాత వాళ్ళ పెద్దన్న కొడుకు సందీప్ అని, తను మేబీ ఇప్పుడు తను తీస్తాడో దినేష్ అన్న ప్లేస్ ఎవరు తీసుకుంటారనేది మనకి ఇంతవరకు ఒక ఒక క్వశ్చన్ మార్క్. అది ఇక నెక్స్ట్ ఈ ఆషాఢం వచ్చినప్పుడే తెలుస్తుంది. అండ్ ఇంటర్నల్గా వాళ్ళకి ఇంకా అక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళు ఏమైనా కంటెంట్ ఇప్పుడు దినేష్ అన్న నుంచే మొదలైంది కాబట్టి ఏదైనా కమిట్మెంట్స్ ఉన్నాయా అనేది మనకు కూడా తెలీదు. అది గుడికి సంబంధించిన వాళ్ళు దాన్ని నిర్ణయిస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కల్చర్లో ఎవరు పడితే వాళ్ళు పోతరాజు వేస్తున్నారు. ఆ పోతరాజు వేసే ముందు వాళ్ళ ఫ్యామిలీస్ అయితే భయపడుతుంది. ఇప్పుడు బండారు పూసుకొని బయటికి పోవాలి, ఎవరైనా ఏమైనా చేస్తే ఎట్లా, ఎవరైనా ఏమైనా అయితే ఎట్లా నీకు అంటే, లేదు నాకు ఒక గురువు ఉన్నారని చెప్పి ఎవరో గురువుని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు గురువులకి ఎట్లా అయిపోయిందంటే ఒక అబ్బాయి మన దగ్గర జాయిన్ అవుతున్నారంటే ఒక స్ట్రెంత్ వాళ్ళకి వచ్చినట్టు, దే ఆర్ నాట్ ట్రైనింగ్ దెమ్, దే ఆర్ నాట్ టెల్లింగ్ దెమ్ ఎనీథింగ్. అసలు పోతరాజు నిబంధనలు ఎట్లా ఉంటాయి, పోతరాజు అంటే ఏంటి రైట్, పోతరాజు అంటే ఎలా ఉండాలి, ఇది అనేది తెలియదు. సో నేను ఇప్పుడు ఈ 4 years 19, 20, 21, 22, 23, 24 ఈ 4 years నుండి ఇప్పటిదాకా చూస్తే విధాల ఏరియాలో విధాల ఫాలోయింగ్స్ ఉన్నాయి పోతరాజులకి.
ఇప్పుడు గురువులు అందరూ ఒకటే ఎత్తు నుంచి ఒకటే ప్లేస్ నుంచి వచ్చిన గురువులు ఉన్నా కానీ పాటింపులు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే. సో దీనికి ఏంటంటే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద గురూస్, స్పెషల్లీ గురువుల దగ్గర నుంచి వాళ్ళ శిష్యులకైనా కనీసం మినిమం నాలెడ్జ్ ఇచ్చి పోతురాజు వేయిస్తే రేపటి రోజు మనకు పోతురాలని కనిపిస్తారు. లేకపోతే ఈ విధంగా పోయిందంటే మాత్రం పోతురాలు ఎవరు పోతురాజు వేయాలన్నా భయపడతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలౌ చేయరు. ఎందుకంటే అసలు అది ఏంటి పోతురాజు విలువ ఏంది? పోతురాజు అంటే ఒక క్షత్రియ వర్ణాల నుండి వచ్చిన ఒక ఫ్యామిలీకి చెందిన మనిషి. ఫ్యామిలీని తన లైఫ్ని అంతా సాక్రిఫైస్ చేసి ఊరు కోసము పనిచేసేవాడే పోతురాజు. సో ఊర్లలో చాలామంది పోతురాలు ఇంకా కూడా ఉన్నారు. అట్లా ఓన్లీ ఫర్ టెంపుల్స్ వరకే అయ్యి నా వృత్తి, ఇది నా ధర్మం, నా తర్వాత నా కొడుకు వెయ్యాలి, వాళ్ళ తర్వాత నా మన్మడు వేయాలి, అలా అని చెప్పి చాలామంది పోతురాలు ఇంకా దే ఆర్ స్టిల్ అలైవ్. ఓల్డ్ పోతురాజు కూడా చాలామంది ఉన్నారు. నేను కుదిరినప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా ఇంటర్వ్యూస్లో వాళ్ళ పెద్ద మనుషులను పిలిపించి ఐ డెఫినెట్లీ మేక్ అ గ్రూప్ డిస్కషన్ ఆన్ దాట్. దాని తర్వాత మేము ప్రెసెంట్లీ ఇప్పుడు ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఐమ్ గ్రాడ్యుయేట్, మోర్ దెన్ అ గ్రాడ్యుయేట్. నాతో పాటు మా సంఘంలో ట్రెజరర్గా శివప్రసాద్ ఉన్నారు, తర్వాత చందు, కొంతమంది చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారనమాట. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ పోతురాజు అంటే ఏంటి, వాట్ ఈస్ పోతురాజు, పోతురాజు నిబంధనలు ఏంటి అని ఒక యూనిక్ గ్లోబలైజ్ చేద్దామని చెప్పి ఒక యూనిక్ బుక్ ఒక రిలీజ్ చేద్దామని చూస్తున్నాం. అది కూడా చాలా తొందరలో అవుతుంది. అండ్ థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. పోతురాజు కూడా చాలామంది మా కంట్రోల్లోకి వచ్చారు. మేము ఎలా చెప్తుంటే అలా నడుస్తున్నారు. అండ్ నేను బేసికలీ ఏంటంటే ఫ్రమ్ పాస్ట్ 14 to 15 years నేను గురువుగానే ఉన్నా. కొంతమంది పోతురాజు గురువుగానే ఉన్నా. పాస్ట్ 2 years 2022లో పోతురాజు వేశాను, 23లో వేశాను. బికాస్ దట్ వాజ్ అ క్వశ్చన్ మార్క్ టు మీ. ఆయనకి ఏం తెలుసు, కూర్చొని చెప్తున్నాడు పోతురాజు వేయడం ఎంత కష్టం ఆయనకి తెలుసా, తాగకుండా వేయొద్దు అంటున్నాడు, తాగకుండా ఎట్లా వేస్తాం, రైట్? అండ్ మేకప్స్ మీద కంట్రోల్ తీసుకొస్తున్నారు. విల్ దట్ హ్యాపన్? మాకు పార్టీ ఇచ్చేటోళ్ళు మస్ట్ అంటున్నారు, మన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మాకు డబ్బులు ఇచ్చేది దానికోసం. ఎస్, డబ్బులు తీసుకోండి, దట్ ఈస్ యువర్ వాల్యూ. నీ హెల్త్, నీ పర్సనాలిటీ, నీ డాన్స్కి ఇచ్చే వాల్యూ అది, నాట్ ఫర్ యువర్ మేకప్ ఆర్ నాట్ ఫర్ ఎనీథింగ్. పోతురాజు అంటే పసుపు కుంకుమతోటి ఈరగోల చేత తీసుకొని గజ్జలు కట్టుకొని మనం దీక్షతో చేసేదే పోతురాజు. పోతురాజుకి విలువ కట్టొద్దు. ఆ వేషానికి, ఆ పోతురాజు వేషానికి విలువ కట్టకండి. వాట్ ఎవర్ వాల్యూ యూ పీపుల్ ఆర్ టేకింగ్, చార్జ్ ఇట్ ఫర్ యువర్ డాన్స్, యువర్ పర్సనాలిటీ అండ్ యువర్ టైం. వెన్ యూఆర్ గివింగ్ యువర్ టైం టు సమ్ వన్, ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు వర్క్ చేస్తాము, రైట్? 8 hours వర్క్ చేయాలి అక్కడ. 8 hours మనకు ఒక వాల్యూ ఉంటుంది కదా. అదేవిధంగా దీన్ని కూడా వాల్యూ పెట్టండి అన్నట్టు మేము ఒక ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టినాం. చూడండి దినేష్ అన్న, ఇంతకుముందు వీళ్ళందరూ ఏంటంటే తక్కువకి వేసేవాళ్ళు పోతురాజు. అండ్ ఎవరన్నా ఇప్పుడు నేను ఇక్కడ 5,000 చెప్తే వేరే వాడు వచ్చి 2,000 3,000 చేస్తున్నాడు అంటే వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఏ ఒక్కడైనా వచ్చి తనకు హెల్ప్ చేశాడా? ఏ బండి దగ్గర పోతురాజు చేస్తాడో, ఎక్కడ చేస్తున్నాడో పోతురాజు వేషం ఎక్కడైతే వాళ్ళు కనీసం అరే మన ఇంటి పోతురాజు కదా, మన పలారం బండి దగ్గర పోతురాజు వేస్తాడు అని ఎవరైనా ఒకరు వచ్చి ముందడుగు వేసి ఆయన ఇట్లా అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక కూతురు ఉంది, పెళ్లి కావాల్సిన కూతురు ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు, రైట్? వాని కెరియర్ కోసమో లేకపోతే అమ్మాయి పెళ్ళి, నెక్స్ట్ ఆమె ఫ్యూచర్ కోసము ఎవరైనా ఒకరు ఏదైనా హెల్ప్ చేస్తారా? లేదు. దర్ ఇస్ నథింగ్ సీన్ లైక్ దట్. ఇప్పుడు మేమేంటంటే మా సంఘం ద్వారా నా ఆధ్వర్యం మీద, చందుపల్లిలోని ఆధ్వర్యం మీద, తర్వాత కొన్ని పెద్ద మనుషులు ఉన్నారు, విజయ్ పోతురాజు అని చెప్పేసి ఆయన ఓల్డ్ ఏజ్, రైట్? అండ్ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. ఇప్పుడు మన కిషన్ గారు కూడా చనిపోయారు. నాకు వన్ ఆఫ్ ద రోల్ మోడల్ పోతురాజులో ఒక రోల్ మోడల్ అంటే తనే. ఈ తనని బేస్ చేసుకొని మేము ఈ సంఘం స్టార్ట్ చేసింది కూడా. తన ధైర్యం తీసుకొని నేనున్నాను నాన్న మీరు ముందు అడుగు ఏంటి అన్నప్పుడే మేము ఈ సంఘం మొదలుపెట్టినాము. ఇప్పుడు తను కూడా లేడు మాకు. మేజర్ పీపుల్ ఆయనలాగా, తర్వాత దినేష్ లాగా ఇలాంటి పోతురాలు మాకు లేకుండా పోతుంటే మాకు కూడా నర్వస్నెస్ వస్తుంది. ఓన్లీ థింగ్ వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పోతురాజుస్, ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను రిక్వెస్ట్ చేయాల్సింది ఒకటే, తాగండి, తినండి, అది మీ పర్సనల్. బట్ అట్ ద సేమ్ టైం ఇలా మనం పోతురాజు వేషం వేసి మనం తాగి మన హెల్త్ ఖరాబ్ చేసుకొని దాని తర్వాత పోతురాజు వేస్తే మాకేం దొరకలేదు, మాకేం అవ్వలేదు, ఇలాంటి చావు వచ్చింది అంటే అది అమ్మవారిని తర్వాత పోతురాజు కించపరిచినట్టు అవుతుంది. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అందరి దగ్గర కూడా, మీరు ఏదున్నా మీ పర్సనల్గా పెట్టుకోండి. వెన్ ఇట్స్ కమ్స్ టు పోతురాజు, ఒక పండగ, పలారం బండి, గుడి అని వచ్చేటప్పటికి they have to follow the restrictions what we have given.